ప్రైజ్ లార్డ్ అండి. మనం ఆనందంగా జీవించాలంటే మనలో విశ్వాసం మనప్పుడు మన హృదయపూర్వకంగా పరిపూర్ణముగా మన హృదయ విశ్వాసం ఉంటే మన హృదయంలో పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగి ఉంటే ఆనందం ఉంటుంది కదా. అలాగే ఫిలిప్పీ 4:4లో అంటున్నాడు, ఆనందించుడి ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు కూడా ఆ మాట ఎలాంటి పరిస్థితుల్లో మరి రాశాడంటే, ఖైదీలో ఉండి పౌలు భక్తుడు ఆనందించుడి ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించుడన్న మా వాక్యాన్ని మరి పౌలు భక్తుడు రాశాడండి. జైల్లో ఉండి సరసాలలో ఉండి. అయితే మనమైతే సరసాలలో ఉంటే ఆనందించండి ఆనందించండి అని మనం అనగలుగుతామా? అనలేమండి. ఎందుకంటే ఆయన దైవభక్తుడు కాబట్టి పౌలు గారు ఆ రీతిగా చెప్పి ఉన్నాడు. అయితే ఈ లోకము లోకానందాన్ని వెతుక్కుంటుంది కానీ దేవునిలో ఆనందం వెతుక్కుంటలేదండి. ఎందుకంటే లోకస్తులకు లోక ఆనందమే ముఖ్యము. మరి దేవుని బిడ్డలకే దేవునిలో ఉంటే ఆనందం. ఆ దేవునిలో ఉండే ఆనందం ఏంటంటే విశ్వాసం కలిగి ఉన్నవారు మరి పరిపూర్ణ రక్షణ పొందిన వారికి ఆనందం రుచి తెలుస్తుంది. కాబట్టి మరి పౌలు గారు జైల్లో ఉండి రాసినటువంటి యొక్క మాట మరి మనము గ్రహించినట్లయితే పరిపూర్ణముగా ఉంటే దేవునిలో మరి రక్షణ మరి భాగ్యం మన హృదయంలో ఉంటే మనము కూడా ప్రతి విషయంలోనూ సంతోషిస్తాము. లేనప్పటికీ ఉన్నప్పటికీ కూడా ప్రతి విశ్వాసం కూడా సంతోషముగా ఉంటుందన్నమాట. మరి ప్రసంగి మరి 2:26లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రసంగి 2:26లో ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి దేవుడు ఆయన సెలవు లేక భోజనము 26లో మరి ఆయన ఏమన్నాడంటే, ఎలా అనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించను. ఎవరికి ఇష్టంగా ఉండాలంట? దైవ దృష్టికి ఆనందంగా ఉంటే తెలివి జ్ఞానము కూడా ఇస్తాడంట. అది ఎవరికి ఉంటుందంటే దేవునిలో విశ్వాసం గల వారికి, దేవునిలో రక్షణ భాగ్యం పొందిన వారికి ఆ ఆనందము ఉంటుంది. అలాంటి ఆనందం పొందుకోవాలని మరి పౌలు భక్తుడు రాసి ఉన్నాడు. అదే రీతిగా 5:19లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన యొక్క కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకునవలెను. అటు వానికి దేవుడు హృదయానందమును దయచేసి ఉన్నాడు. మన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల ఎవరు కలగజేశాడు? దేవుడు కలగజేశాడు. మన కష్టార్జితము నందు సంతోషించే హృదయము దేవుడే కలగజేశాడు. కలగజేసినప్పుడు ఆ స్థితి దేవుడు ఇచ్చాడని మనం అనుకున్నప్పుడు ఆశీర్వాదం వలన కలిగినదని మనము అనుకోవాలంట. అట్టి వారికి హృదయానందము కలుగుతుందంట కదండి. మరి మన కష్టార్జితము మనం తింటున్నామంటే అది దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యము కదండి. ఆ మహాభాగ్యాన్ని నా దేవుడు ఇచ్చాడని మనం తలంచుకున్నప్పుడు మన హృదయంలో ఆనందం కలుగుతుంది. కనుక అతడు తన ఆయుష్కాలం అంతా కూడా దేవుని జ్ఞాపకం చేసుకుని ఆనందించేవారుగా ఉండాలి. కానీ ఈ లోకంలో